వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పట్టుకుంటున్నాము. ఆవకాయ అనమాట. ఇదిగో చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామిడికాయ పచ్చడి అయితే మంచి కలర్ తోటి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో మామిడికాయ పచ్చడి అంటే మా అందరికీ చాలా ఇష్టం అన్నమాట. మీకు ఈ మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇది వచ్చేసి మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ అయితే నేర్చుకున్న పచ్చడి అండి. చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మీకు నేను ఈ వీడియోలో ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్పేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే మేము మార్కెట్కి వచ్చేసి మంచి మామిడికాయలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కాయ వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది. మేమైతే మొత్తం 10 కాయలు అయితే తీసుకున్నాము. అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 10 మామిడికాయలు వచ్చేసి 2 మామిడికాయల ముక్కలు అయితే అవుతుంది అని చెప్పి అయితే చెప్పారు. ఇక్కడ వచ్చేసి మేము మధ్యాహ్నం 10:30కి అయితే వచ్చామండి. మామిడికాయలకైతే ఇక్కడైతే మామిడికాయలు అనేది కడిగిచ్చేసి ఇక్కడే ముక్క అయితే కొట్టించేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అంత నీట్గా అయితే రాదు కదా. సో వీళ్ళు ఏంటంటే చాలా మంచిగా నీట్గా అయితే కొడతారనమాట. మాకు ఇట్లా ఈ 10 కాయలు ముక్కలు కొట్టించినందుకు 80 రూపాయలు అయితే తీసుకున్నారండి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అనేది నీట్గా కూర్చొని ఒక మంచి క్లాత్ తోటి ఇవన్నీ కుక్ చేసుకొని ముక్కలన్నీ మంచిగా అయితే ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ గింజలు అట్లానే వైట్ కలర్ లేయర్ అనమాట అవన్నీ నీట్గా తీసేసుకొని మనమైతే ముక్కలు అనేది ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ మేమైతే చిన్న చిన్న మీడియంగానే కొట్టించుకున్నాము. ఎందుకంటే మరి పెద్ద ముక్కలు సో ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అనేది చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినటువంటి దినుసులు అయితే తీసుకుందామని చెప్పేసి పచారీ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే బళ్ళారి కారము అట్లానే ఆయిల్ ఆవపిండి అవన్నీ తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చి ఫస్ట్ మనమైతే చిన్నులపాయలు అనేది ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం ఎట్లాగే డైరెక్ట్గా అయితే వేయకూడదు. సో నేనేం చేస్తానంటే ఇది చిన్నపిల్లలకైతే మంచి యాక్టివిటీలా ఉంటుందని చెప్పేసి మా పాప చేత అయితే నేను ఇవి పొట్టు అయితే తీయించాను. తను కూడా ఫస్ట్ టైం కదా, చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా అయితే పొట్టు అయితే ఒలుస్తూ ఉంది. ఇగోండి ఫ్రెండ్స్, ఇవైతే మేము మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాము. మేము అక్కడే కాయలు కొని నీట్గా ముక్కలు అయితే కొట్టించాము. ముక్కలు కొట్టించిన తర్వాత ఈ ముక్కల్లో మనకి ఈ గింజ అనేది ఉంటుంది కదా, ఇదంతా మనం నీట్గా అయితే ఇంటికి తెచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ వేస్ట్ అంతా ఉంటుంది. అట్లానే ఇందుట్లో ఈ పొర ఉంటుంది. ఈ పొర అనేది తీసేసుకోవాలి, కంపల్సరీ తీయాలి. లేదంటే మనకి మామిడికాయ పచ్చడి అనేది పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇదిగో చూడండి మా అమ్మ ఎలా క్లీన్ చేస్తున్నారు. మా హాయ్ చెప్పు. ఇదిగో మా పాప కూడా కూర్చుంది. మను హాయ్ చెప్పమ్మా. ఇదిగోండి మా అత్తయ్య గారు కూడా కూర్చున్నారనమాట. హాయ్ చెప్పు అత్తయ్య. ఇదిగో చూడండి, ఫస్ట్ అయితే మనం అదిగో ఇట్లా మొత్తం నీట్గా మంచి క్లాత్ తోటి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అదిగో చూసారు కదా, పొర వస్తుంది కదా, ఆ పొర అనేది ఇట్లా పొర ఉంటుంది. ఈ పొర మొత్తం నీట్గా అయితే మనం తీసేసుకోవాలి. ఇది ఉండటం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పచ్చడి పాడైపోతుంది. ఇవి మొత్తం వచ్చేసి 10 మామిడికాయలండి. ఈ 10 మామిడికాయల్ని మనం ముక్కలు కొట్టించుకుంటే మనకి 2 మానికలు అయితే అవుతుందని చెప్పేసి చెప్పారు. ఈ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ ముక్కలు మొత్తం మనం క్లీన్ చేసిన తర్వాత కొలుసుకోవాలి. కొలుసుకున్న తర్వాత మొత్తం మనకి 2 మానికలు అవుతాయా లేదా అన్నది నేను మీకు ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చెప్తాను. మనం నీట్గా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారో చూసి అలా క్లీన్ చేయాలి. మంచిగా తుడు, అలా చేస్తేనే గుడ్ గర్ల్. అది ఒత్తుడు అలా తొడవాలి ముక్క మొత్తం నీట్గా. అది
ఇట్లా మనం క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ ఇట్లా ఇంకో గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇవి మేము మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫస్ట్ అయితే ఒక క్లాత్లో మొత్తం ఆరబెట్టేసాము. ఎందుకంటే ఇందులో తేమ అనేది ఉండిద్ది కదా, అది మొత్తం పోవటానికైతే ఫస్ట్ మనమైతే అట్లా ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ముక్కలు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే సోల అనమాట. ఏదమ్మా సోల చూపించు. ఇది వచ్చేసి సోల. దీంతో 2 సోలలు అయితే మానికైతా, 2 సోలలు అయితే కేజీ, 4 సోలలు అయితే మానిక అవుతుంది అనమాట. ఇప్పుడు మానికైతే లేదు, అందుకని చెప్పేసి మేమైతే సోలతోనే కొలుచుకుంటున్నాము. అతను చెప్పిన లెక్క ప్రకారం అయితే మొత్తం 2 కేజీస్ అవ్వాలి. 2 మానికలు అవ్వాలి ముక్కలు, అంతే కదమ్మా? 2 మానికలు అవ్వాలి. ఎన్ని మానికలు అవుతాయో చూద్దాం ఇప్పుడు. ప్రతి దాంట్లో మనం నీ చెయ్యి ఉండాలా, ప్రతి పనిలో నీ చెయ్యి ఉండాలా. చెయ్యి పని చెయ్యి. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము వచ్చేసి మామిడికాయ పచ్చడికి వచ్చేసి 3 మ్యాంగో మిర్చి వాళ్ళది. ఇది వచ్చేసి బళ్ళారి కారం అనమాట. బళ్ళారి కారం అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి కలర్ కూడా ఉంటుంది. 3 మ్యాంగోస్ అనమాట. మేమైతే ఇదే ప్రతి సంవత్సరం ఇదే వాడతాము. అట్లానే ఆయిల్ వచ్చేసి కర్నూల్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. ఇప్పుడు మీకు ఇవి మనం ఎన్ని మానికలు అయినాయి అమ్మ ముక్కలు? కరెక్ట్గా 2 మానికలు అయినాయా? 2 మానికలు ముక్కలు అయితే అతను చెప్పినట్టుగానే వచ్చింది. ఫస్ట్ ఇందుట్లో అయితే కొంచెం పసుపు వేసుకొని ముక్కలన్నీ బాగా కలిపేసేసుకోవాలి. నువ్వు మామిడికాయ పచ్చడి ఎవరి దగ్గర నేర్చుకున్నా? మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావా? సరే, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. నువ్వు నేర్చుకో, నీకు మామిడికాయ పచ్చడి నేర్చుకోవటమే కావాలి. ఇట్లా మొత్తం నువ్వు అలా మాట్లాడుతూనే ఉండు, వీడియో అంతా మాట్లాడుతూనే ఉండు. పసుపు కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కల్లుప్పు వేసుకుంటున్నారు. ఈ కల్లుప్పు కూడా ఎట్లాగంటే 2 మానికలకు వచ్చేసి కారం వేసింది కల్లుప్పు ప్యాకెట్ అయితే పట్టింది ఫుల్గా. ఇంకొంచెం ఎందుకంటే ముక్క కొంచెం పుల్లగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేశారు. ఇప్పుడు మొత్తం వచ్చేసి కేజీ ఉప్పు అయితే పట్టింది. ఇది వచ్చేసి ఆవపిండి. ఈ ఆవపిండి వచ్చేసి మనకి కరెక్ట్గా 1/2 కేజీ ఆవపిండి అయితే పట్టిందండి. ఎందుకంటే ఇవి 2 మానికలు కదా ముక్కలు, మానిక్ వచ్చేసి 1/4 కేజీ ఆవపిండి అయితే పడుతుంది. ఇప్పుడు మనమైతే మొత్తం 1/2 కేజీ ఆవపిండి అయితే వేసుకున్నాము. ఇది వచ్చేసి 1/4 కేజీ ప్యాకెట్లు అనమాట. ఈ 2 ప్యాకెట్స్ కూడా పట్టేసినాయి. ఇది వచ్చేసి మెంతిపిండి. అంటే మనం మెంతిపిండి వచ్చేసి ఎక్కువ వేయకూడదు, మొత్తం ఒక 100 గ్రాములే మెంతిపిండి అనేది వేశారు. ఇది వచ్చేసి బళ్ళారి కారం అనమాట. ఈ బళ్ళారి కారం కూడా మనకి మంట అయితే ఉండదండి. ఎందుకంటే ఎక్కువ స్పైసీ తినని వాళ్ళకైతే ఈ బళ్ళారి కారం అనేది ప్రిఫర్ చేయండి. కానీ కలర్ అయితే సూపర్ ఉంటుంది. అట్లానే అసలు మంట లేకుండా ఉండదు, మంట ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 2 మానికలు ముక్కలకు వచ్చేసి 2 సోలలు కారం అయితే వేసుకుంటున్నాము. మనకి ఇది వచ్చేసి పక్కా కొలతలండి. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా కానీ పిండి వంటలు కానీ సూపర్ అంటే సూపర్గా చేస్తుంది. ఇప్పుడు అవన్నీ మా అమ్మమ్మ మా అమ్మకైతే నేర్పించింది అనమాట. అదిగో చూడండి పచ్చడి. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందరికి ఇష్టం కదా.
సో మా ఇంట్లో కూడా అందరూ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటాము. అది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. మేము వచ్చేసి కర్నూలు బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి వేరుశనగ నూనె అనమాట. మనకి ఇప్పుడు మొత్తం 2 మానికలు పచ్చడికి అయితే మేము సుమారు 1.5 kg ఆయిల్ అయితే పడుతుందని చెప్పేసి అయితే వేస్తున్నాము. లేదు మనకి ఇంకా ఆయిల్ ఏమన్నా తక్కువ అయితే మనం 2వ రోజు కానీ 3వ రోజు కానీ ముక్కలు అనేది తిప్పుకోవాలి కదా. సో అప్పుడైతే ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము వచ్చేసి 1.5 kg ఆయిల్ అయితే వేసాము. ఇప్పుడు ఫస్ట్ అయితే 1 kg వేసేసారు కదా, ఇంకొంచెం కలిపిన తర్వాత అప్పుడు మిగతాదైతే వేద్దాము. చేసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా మొత్తం మనకి ఉప్పు, కారం, అలానే ఆవపిండి, మెంతిపిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందులోనే మనం ఒలిసి పెట్టుకున్నటువంటి చిన్నులపాయలు కూడా వేసేసుకున్నాం కదా. అట్లానే సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఇంకొంచెం చిన్నులపాయలు అయితే కొంచెం మనం మెత్తగా నల్ల కొట్టుకొని కూడా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా ఎందుకంటే ఇప్పుడే మనం ముక్కలు కట్ చేయించుకొచ్చి పడుతున్నాం కదా. సో మనకి ఇది ఇలా తిరగటానికి కొంచెం కష్టమైతే అవుతుంది. కొంచెం ఓపికగా పచ్చడి అంతా మంచిగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అసలు ఆయిల్ అయితే ఏం లేనట్టే ఉంది. మనకి ఈవినింగ్కి కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది. తర్వాత రేపు సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మనం పచ్చడి అనేది మళ్ళీ ఇంకొకసారి తిప్పాలి. అప్పుడైతే మనం ఇది మొత్తం అయితే చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు. లేదంటే ఎక్కడన్నా మనకి కొంచెం ఉప్పు తగ్గినా కానీ అక్కడైనా కానీ మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే మోటివేషన్ లాగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిగతా 1/2 kg ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాము. ఇది కూడా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ అనేది మీకు అప్డేట్ అనేది వచ్చేది. ఫైనల్లీ మన కొత్త ఆవకాయ అనేది అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మా ఆవకాయ రెడీయా పచ్చడి? ఇటు చూస్తా మాట్లాడు. 3వ రోజుకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. 3వ రోజున తిప్పేసుకుని మనం ఉప్పు చూసుకొని జాడీలో